అసలే కోతి దాని మీద కళ్ళు తాగిందంట. అలాగే ఉంది ప్రస్తుతం ట్రంప్ చందం. అసలే వాడు ట్రంప్, దాని మీద ఇండియా వాడి మాట వినట్లేదని చెప్పి పేట్రెగిపోతున్న ట్రంప్ ఇంకొక అడుగు ముందుకు వేశాడు. యుద్ధమే చేయాలనుకుంటున్నాడా భారత్తో? నీకు అదే ముచ్చటగా ఉంటే కనుక మేము సిద్ధం. అన్డౌటెడ్లీ వీఆర్ రెడీ టు టేక్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్ దట్ యు వాంట్. ఇండియాపై మరోసారి బాంబు వేశాడు ట్రంప్. భారత్పై మరో 25% అదనపు టారిఫ్. రిమెంబర్, భారత్పై మరో 25% అదనపు టారిఫ్. ఇది మొత్తంగా 50% టారిఫ్లు విధించాడు డొనాల్డ్ ట్రంప్. బహుశా డొనాల్డ్ ట్రంప్ అనడం కన్నా తెక్కలోడు ట్రంప్ అంటే కరెక్ట్ ఏమో. రష్యాకు భారత్ మద్దతు ఇవ్వడంపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. రష్యా యుద్ధానికి భారత్ సహకరిస్తోందంటూ మండిపడుతున్నాడు. ట్రంప్ గెట్ రెడీ టు టేక్ ద వర్డ్స్ ఫ్రమ్ ద ఇండియన్స్. నీకు నీ లెవెల్లోనే సమాధానం చెప్తాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నువ్వు భయపడుతుందే జరగాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. నువ్వు ఏదైతే అగ్రరాజ్యం అనుకుంటున్నావో నీ అగ్రరాజ్యం కాదు. నీ అగ్రరాజ్యం పదవి పూర్తిగా ఊడే రోజు దగ్గర పడుతున్నాయి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే అగ్రరాజ్యం విరవీగుతున్నావు కదా, దానికి ఎక్కడ గండి పడుతుందని చెప్పి నువ్వు తీసుకుంటే చర్యలు ఏదో అంటూ ఉంటాం కదా. ఒక డ్యామ్కి గండి పడింది అనుకోండి, ఆ గండిని కవరప్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ గండి ఎక్కడింకా పెద్దదైపోతుందని చెప్పి 4 గుణపాలు గుచ్చితే ఏమవుతుంది? పూర్తిగా డ్యామ్కే గండి పడుతుంది. ప్రస్తుతం నీ చర్యలు అలాగే ఉన్నాయి. నీ ఆధిపత్యానికి అడ్డొస్తున్నారనే కదా విర్రవీగిపోతున్నావు. గుర్తుపెట్టుకో, నీ సమాధిని నువ్వే తవ్వుకుంటున్నావు ట్రంప్. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా. ఈరోజు నువ్వు చేస్తుంది నీ సమాధిని నువ్వే తయారు చేసుకోవడం. 25%కి నిన్న అన్నాడు కదా 24 గంటల్లో భారత్ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి తీసుకున్నాడు. ఇది భారత్ మీద నువ్వు తీసుకుంటున్న యాక్షన్ కాదు, నీ మీద నువ్వు తీసుకుంటున్న యాక్షన్. ఎందుకంటే నీకు మా ఫార్మా అవసరం, నీకు మా ఫోర్స్ అవసరం. ఇప్పుడేమంటావు? భారతీయులకు సంబంధించి, అమెరికాలో ఉన్న భారతీయులకు సంబంధించి నువ్వు నీ వెనకాల ఉన్న కుట్రదారులు పన్నుతున్న పన్నాగం కాదా ఇది? మరి ముఖ్యంగా నీ ఎగ్జిస్టెన్సీకి ప్రమాదం పడుతుందని చెప్పే కదా నీ చర్యలన్నీ కూడా. ఇటు రష్యాతో, ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ ఆయన రష్యా పర్యటన అంటూ మనం వార్తలు విన్నాం, చూసాం. సో ఈ నేపథ్యంలో మండిపోతోంది ట్రంప్కి. కింద నుంచి మీద వరకు, అంటే కాలి బొటన వేరు నుంచి వెంట్రుక చివరాఖరి వరకు కూడా వేన్నెలతో స్నానం చేసినట్టుందేమో బహుశా. ఎంతలా పేటరేగిపోతున్నాడంటే ఇంకొక 25% అదనపు ట్రంప్. బహుశా టారిఫ్ అనే బదులు ట్రంప్ అన్నం బెటరేమో.